నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జలకళతో ఆకట్టుకుంటున్న కపిలతీర్థం పుణ్యక్షేత్రం. కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో శాస్త్రోక్తంగా కేదార గౌరీ వ్రత పూజలు. సింహాచలం అప్పన్న సన్నిధిలో నరకాసుర వధ. శ్రీ వరాహ నృసింహునికి తిరువీధి సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో కేదార గౌరీ వ్రతం. సామూహిక నోములతో తరించిన భక్తులు. తిరుపతిలో దివ్య శోభితంగా కాంతులీనుతున్న వైష్ణవ పుణ్యక్షేత్రం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భక్త గ్రేసరుల తిరునక్షత్రోత్సవాలు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ దేవాలయమైన కపిలతీర్థం జలపాత సోయగాలతో భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. గత 2 రోజులుగా తిరుమల, తిరుపతిలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జలపాతం జలధారలతో ఆకట్టుకుంటోంది. కపిలతీర్థం పుష్కరిణి నిండు కుండల వర్షం నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభితంగా కనువిందు చేస్తున్న కపిలతీర్థంలో భక్తులకు జలపాతం వద్ద పుణ్యస్నానాలను ఆచరించారు. అలాగే పుష్కరిణి పవిత్ర జలాలను ప్రోక్షణ చేసుకుని కామాక్షి కపిలేశ్వర సహిత ఇతర దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని పుణ్యప్రదేశం కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కేదార గౌరీ నోము పూజ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కామాక్షి కపిలేశ్వరుల ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో శ్రీ కేదార గౌరీదేవిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి మహా నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా కేదార గౌరీ నోము నోచుకుని నోము దారాలను కట్టుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నరక చతుర్దశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలో నరకాసుర వధ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని పల్లకీపై ఆసీనులు గావించిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి నరకాసుర వధ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కేదార గౌరీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా దీపావళిని పురస్కరించుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర దివ్య ప్రాంగణంలో కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన బ్రహ్మగుడి వద్ద శ్రీ గౌరీదేవిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత అర్చకులు సామూహికంగా సంకల్ప పూజలను జరిపించి వారి చేత కేదార గౌరీ వ్రత పూజను నిర్విఘ్నంగా నిర్వహింపచేయించారు. అనంతరం భక్తులు నోము దారాలను కట్టుకుని ఒకరికి ఒకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తుల సభరితంగా కొనసాగుతున్నాయి.
టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుప్పావై సేవాకాలం సాతుమొర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు, శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు మనవాళ మహాముని. ఈ క్రమంలో 4వ రోజైన మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుప్పావై సేవాకాలం సాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం సాతుమొర నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలోని శ్రీదేవి కరుమారియమ్మ ఆలయంలో కేదార గౌరి వ్రత పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి, పరివార మూర్తులకు నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం శ్రీ కేదార గౌరీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆ తర్వాత భక్తుల చేత శ్రద్ధగా కేదారగౌరి వ్రతాన్ని ఆచరింపచేయించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. ఆపై భక్తులు నోముదారాలను చేతికి ధరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆశ్వయుజ మాసం అమావాస్య సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఉత్సవ మూర్తులకు వీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి, మహాగణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుల ఉత్సవాలను సర్వశోభితంగా చొప్పరంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఉత్సవ మూర్తులకు వీధి ఉత్సవం వైభవంగా జరిగింది. ఓం నమః శివాయ.
नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో దీపావళి సందర్భంగా విశేష ఆరాధన జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కేదార గౌరి వ్రతం జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేసుకున్నారు. అనంతరం శ్రద్ధగా కేదార గౌరి వ్రతాన్ని నోచుకుని వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దీపావళి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో లక్ష్మీ పూజ జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వెంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని ముత్తాయికోట శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. పండితులు వేదమంత్రోచ్చారణలతో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిర్వహించిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో పాల్గొని తరించారు. ఆపై స్వామివారికి అలంకరణలను అర్చనలను పూర్తి చేసి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ జై గణేశ ఆలయంలో దీపావళి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు ఘనంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దీపావళి పూజల్లో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. దీపకాంతుల్లో విఘ్నాధిపతి వినాయకుని సన్నిధి దేదీప్యమాన ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులకు కనువిందు చేసింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటి నగరంలో కొలువు తీరిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు దీపావళి ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద. అనంతరం కార్వేటి నగరం ఆలయ వీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా నిలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నరక చతుర్దశి కార్యక్రమం ఆగమ సంప్రదాయ రీతిలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి నైవేద్యం నీరాజన సమర్పణ గావించారు. ఆపై మేళతాళాలు గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సంబరంగా సాగింది. భక్తులు బాణాసంచా కాలుస్తూ స్వామి అమ్మవార్ల సేవలు తరించారు.
పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నూతనంగా నిర్మించిన యాగమండపంలో అర్చకులు ఋత్వికులు సంప్రదాయబద్ధంగా సంకల్ప పూజలతో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. దీపావళి రోజు మహాలక్ష్మి ఆరాధన సర్వశుభప్రదం. ఈ సందర్భంగా యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు, ఈవో సీనా నాయక్ దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కేదారేశ్వర నోము స్వామి అమ్మవార్లకు పేట ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏటా దీపావళి సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చూడచక్కటి అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నందివాహనంపై వేంచేపు చేసి పేటోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులను సేవించుకొని కేదారేశ్వర నోములను నోచుకున్నారు. కడప నగరంలోని భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి పూజ వైభవంగా జరిగింది. దీపావళి పర్వదినం సందర్భంగా సకల జనులు ఆ రోజు శిరడి తల్లి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించి సర్వ సంపదలను శుభాలను పొందటం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం అమ్మవారి పంచలోహమూర్తికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొని కుంకుమార్చనలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.